ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా ఎప్పుడు కూడా శుభాలే కాలు పడితే పరమశివుడు కాలు పట్టినట్లే అమ్మకు మంచినీళ్ళు అందిస్తే పార్వతీదేవికి మంచినీళ్ళు ఇచ్చినట్టే. అందువల్ల పరమశివుడు శివాలయంలోనే లేడు, ఇంట్లో తండ్రిగా ఉన్నాడు. తండ్రి ఎప్పుడు శుభాలయాన్ని చూస్తుంటాడు. అందువల్ల గుర్తుపెట్టాలి పిల్లలు, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే తల్లిదండ్రులు తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో పెట్టడం, గోమాత పాలు పితుకుని తాగేసి రోడ్లపై విడిచిపెట్టేయడం చాలా దౌర్భాగ్య విషయాలు, బాధాకరం. ఎంత కలిపడం గురువు విడిచిపెట్టేస్తారా రోడ్డు మీద పాలు తాగేసి? భాగంలో చెప్పబడింది, ఎక్కడైతే ఆవు ఇబ్బంది పడుతో, ఎక్కడైతే గోవింద జరుగుతో, ఎక్కడైతే గోరు పూజించబడుతో అక్కడ క్షామం వస్తుందని చెప్పారు, కడుపు వస్తుందని చెప్పారు. గోరు సంతోషపడాలి, పుష్టిగా హాయి కడుపులో తిరిగి పడుకోవాలి. గోరులో సకల దేవతలు ఉన్నాయి. ఉడికెళ్తున్నావు, అభిషేకం చేయించుకున్నావు, అష్టోత్తరం చేయించుకున్నావు, వాద్యం చేస్తున్నావు, భూషేదం చేస్తున్నావు, వ్రతాలు చేస్తున్నావు, తల్లిదండ్రులు తీసుకెళ్లి అనాథాశ్రమంలో పెడుతున్నావు, గోమాతని రోడ్డు మీద విడిచిపెట్టేస్తున్నావు. ఎందుకు నీకు పూజ అని ఉపయోగమా? ఉపయోగం లేదన్నా. అందువల్ల ఒక దేవాలయానికి మనం వెళ్తే ఆ దేవాలయ గుమ్మాలో ఆవు పడుతుంటే గమనపాన్ని గట్టపతి సాగు పెట్టమన్నారు. అలా పెట్టి అప్పుడు పరమాత్మకి వెళ్ళి అట్టుబడి ఇమ్మన్నారు, పండ్ల పొలం ఇమ్మన్నారు. ఈశ్వరుడు పొగిలిపోతాడట. గోమంత గొప్పది, పూజనీయం. గోమయం లక్ష్మి. పూర్వం దర్శనాసనం చేస్తే గోమయం దొరికేవాడు. ఇవాళ అవకాశం లేకుండా టైం సేవ్ చేసుకున్నారు. ఇంటికాడ గోమయంతో కళ్ళకు వెళ్ళినాడు. ఇవాళ అవకాశం లేకుండా ఇంటి దగ్గర మొత్తం ఖర్చు సేవ్ చేసుకున్నారు, టైం సేవ్ చేసుకున్నారు. ఆవు పేడ ఆ గోమయం చేతితో తీస్తే కొన్ని రోగాలు తగ్గిపోతాయన్నారు. దేని మరణమైనా సరే, మనిషి మనంతో సహా దేని మరణమైనా దుర్గంధ పుష్కం. ఆవు మలం సువాసన ఫలితం. ఒక దేవాలయ ప్రాంగణంలో గోమయాన్ని తీసుకెళ్ళవు, గోసేవ చేసిన ఫలితం, భూసేవ చేసిన ఫలితం, దేవాలయ సేవ చేసిన ఫలితం. అది పట్టుకెళ్ళి చెట్టుకేస్తే వృక్ష సేవ చేసిన ఫలితం. ఇది ఫలితాలకి ఆధారపడతాయి. అందువల్ల దేవాలయాల కాడ గుడి కాడ ఆవులు పట్టుకుని పేద వేసేయడం, దాన్ని ఎవరు తీయకపోవడం, దాన్ని తొక్కి చిచ్చిచ్చి అనడం, గోడలు తెగిపోతుంది లేదా? తెగిపోతుంది. అందువల్ల పెద్దలు గమనించాలి. ఆలయ ప్రాంగణంలో ఎక్కడ పేడ కప్పకుండా తీసివేయాలి ముందు. అలా తీస్తే మీరు చెప్పిన మనం చేసేటప్పుడు ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే గోమయాన్ని తీస్తే
అప్పుడు ఒక పిచ్చుని ఒక ట్యాగ్ తగిలితే ఆ పిచ్చులు వచ్చి ఆ దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి గట్టిగా ఎగిరిందిట. ఆ ధ్వజస్తంభం తుమ్ముట్లు ఎగిరిపోయింది. ఎగిరిపోతే అబ్బా ఈ పిచ్చుకు దేవాలయ సేవ చేసిందని చెప్పి మరుజనంలో ఆ పిచ్చుకి మనుషుడిగా మారాడికి పుట్టించాడు పరమేశ్వరుడు. మనుషుడిగా కాదు, ఆ పిచ్చుకే మళ్ళీ జనంలో మహారాజుగా పుట్టాడు. అందువల్ల దేవాలయ సేవ అంత గొప్పది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ముందు గోసేవ చాలా గొప్పది. గోమాతను పూజించాలి. గోవులు సకల దేవతలు ఉంటారు, అందరూ ఉన్నారు. ఒకనప్పుడు లక్ష్మీదేవి అడిగింది, అమ్మ నాకు కూడా స్థానం ఇవ్వమ్మా నీరు అని. ఆవిడ ఇవ్వనండి. ఏమో అందుకే స్థానం ఇచ్చారు కదా, నాకు ఇవ్వనున్నారే అని అడిగింది లక్ష్మీదేవి. అమ్మ నీకు చెప్పలేదు ఇక్కడ, కాసేపు ఉంటావు, కాసేపు వెళ్ళిపోతావు, నీకు ఇవ్వనమ్మా అంది. అది నా తప్పు కాదమ్మా, నా అనుగ్రహం కలగగానే ఎవరికైతే నా అనుగ్రహం కలిగిందో వారి కళ్ళు మూసుకుపోతాయి, అప్పుడు అక్కడికి వెళ్ళిపోతాను. అందువల్లే లక్ష్మీదేవిని గుడ్డగోపలు కూర్చోబెట్టి చూపిస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఐశ్వర్యం కలిగిన వాడు పగలు కనపడిన గుడ్డగోపలా అయిపోతాడు గర్వం వచ్చి. అలాంటి గర్వాన్ని తెచ్చుకోకూడదా అని చెప్తారు. గుడ్లగోప పగలు చూడలేదు, అది రాత్రి కలగబడ్డాయి. అది కాకి సంతకం చంపుద్ది. ఆ గుడ్ల గోపల పగలు చూడలేని గుడ్ల గోపల అయిపోతావు, సంపదించిన గర్వం వస్తే జాగ్రత్త అని చెప్పారు. అందుకే లక్ష్మీదేవిని గుడ్ల గోపల గురించి చూపిస్తుంటారు మనకి. అందువల్ల అమ్మవారి అనుగ్రహం వచ్చినప్పుడు గర్వం రాకూడదు, అణిగి మణిగి ఉండాలి. భూమిగా నవ్వుతూ ఉన్నారు పెద్దలు, భూమిగా నవ్వుతగలిగారు. లక్ష్మీదేవి నామాలు చూడండి. ఓం అనుగ్రహప్రదాయిని నమః ఓ నామం. దుర్గాదేవి నామాలు చూడండి. సర్వ గర్వ విమర్శించే నమః అన్న నామం. లక్ష్మీదేవి వెంకటేశ్వరుడు సంపాదిస్తుంది. గర్వం వస్తే ఆమె దుర్గాదేవి గురించి మర్చించేస్తుంది. లక్ష్మి ఒకరు, దుర్గా ఒకరు కాదు. లక్ష్మీయే దుర్గా, దుర్గయే సరస్వతి, సరస్వతియే లలిత. అందువల్ల అందరూ ఒకే పరబ్రహ్మ